మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు కేరళలో సంఘ సంస్కృతగా ప్రసిద్ధులైన శ్రీ నారాయణ గురు పరంపరకు చెందినవారని శ్రీ వ్యాసాశ్రమం పూర్వ విద్యార్థుల సంఘం మరియు స్వామివారి శిష్యులు భక్తులు శుక్రవారం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. శ్రీ వ్యాసాశ్రమం శతవార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సీతారామపురం వెంకటగిరి కూడల్లో స్వాములు వారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెచ్చామని తెలిపారు. ఈయన తిరుమల గోగర్భంలో సుమారు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ తపస్సు చేసి 1925లో ఏర్పేడు వద్ద శ్రీ వ్యాసాశ్రమం స్థాపించారని చెప్పారు. అన్ని కులాలకు, అన్ని మతాలకు, మహిళలకు వేద పఠనం, సంస్కృత అధ్యయనం అందరిలో నింపేందుకు సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు గీత జ్ఞానోదయం చేశారని, దీంతో భగవద్గీత ఇంటింటికి చేరువై బోధనలో ప్రేమ, దయ, మానవత్వం, సమానత్వం లాంటివి ఉండేవని తెలిపారు. మలయాళ స్వామి సన్నిధిలో వేసాశ్రమంలో విద్యాభ్యాసం చేయడమే పూర్వజన్మ ఫలంగా నమ్ముతున్నామని వ్యాసాశ్రమ పూర్వ విద్యార్థుల సంఘం తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు జరుగుతుందని తెలిపారు. సుమారు 25 లక్షల రూపాయల పూర్వ విద్యార్థులు సహాయ సహకారాలతో, భక్తుల సహకారంతో పోగు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కాంస్య విగ్రహ ప్రతిష్టాపనకు ఆచరణ ప్రాంతాల ప్రధానికు అందరూ వచ్చి ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి అయిన విట్టపు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కె బలరామరాజ్, డాక్టర్ రామయ్య, కోశాధికారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. లక్షలు ఇంకా కూడా ఖర్చు అవుతుందంతా. కట్టడం కాకుండా దాదాపు 2000 మంది విద్యార్థులు కలిసి కాంట్రిబ్యూట్ చేసి దీన్ని కట్టడం అనేది కూడా ఒక ప్రత్యేకమైన విషయం. ఇది కులమత రహితంగా భగవద్గీత ప్రచారాన్ని చేసినటువంటి మహానుభావుడు మలయాళ స్వామి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని మీరు విలేకరులు 10 మంది ప్రజలకి ఈవేళ ప్రెస్ అనేది లేకపోతే ఏ వార్త ఎవరికి తెలియదు కాబట్టి మిమ్మల్ని సాధారణంగా శిరస్సు నుంచి నమస్కరించి ఇది 10 మందికి తెలిసేలా మీరు చేయాలని ప్రార్థిస్తున్నాం. దిగ్విజయపరుస్తారని మిమ్మల్ని అందరినీ మనసారా ప్రార్థిస్తున్నాము. ఇది ఒక మహత్తరమైనటువంటి మలయాళ స్వామి వారి యొక్క కార్యక్రమం. ఇందులో మీరు భాగస్వామ్యం కాబట్టి కూడా మా అదృష్టం, మీ అదృష్టం రెండూ కూడా. ఇక ఇందులో పాల్గొన్నటువంటి ప్రముఖులు శ్రీ విఠప బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఇందులో ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీయుతులు విఠప బాలసుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ ఎమ్మెల్సీ 3 times, శ్రీ రంగయ్య నాయుడు గారు, ఏర్పాటు శ్రీ వ్యాసాశ్రమం ప్రారంభించి వ్యాసాశ్రమం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కొన్ని వేల మందికి విద్యాదానం చేయడంతో పాటు ఆంధ్రదేశంలో కులము, మతము, లింగము అనే దాంతో నిమిత్తం లేకుండా ఆధ్యాత్మిక గంధాన్ని అందించినటువంటి ఆశ్రమము వ్యాసాశ్రమం. తిరుమల గోగర్భంలో 14 ఏళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేసి ఎక్కడి నుంచో కేరళ నుంచి వచ్చిన మలయాళ స్వాముల వారు మన ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటులో ప్రారంభించారు. దీనికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జాతీయంగా కూడా గౌరవం ఉంది. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ జరిగాయి. మలయాళ స్వాముల వారు బహు గ్రంథకర్త,
అది శూద్రాశ్రమం. సామాన్యులందరికీ మహిళలతో సహా వేదాన్ని నేర్పించాలని, సంస్కృతాన్ని నేర్పించాలని పుట్టినటువంటి ఆశ్రమం అది. మా వరకు మేము ఆ ఆశ్రమంలో చదువుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. దాదాపు 2000 మందిని ఆశ్రమంలో చదువుకున్న వాళ్ళు అందరము ఒక చోట చేరి ఒక సంఘంగా, శ్రీవ్యాసాశ్రమ పూర్వ విద్యార్థుల సంఘంగా మేము ఏర్పడ్డామనేటటువంటిది జరిగింది. నిజంగా మేము అదృష్టవంతులం అలాంటి చోట చదువుకోవడం. నేను 3 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా ఉన్నాను, 16 ఏళ్ళు ఉన్నాను ఎమ్మెల్సీగా. నా పక్కనున్న వెంకటరమణారెడ్డి వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. ఇక్కడ ఇంకా రకరకాల వ్యాపార రంగాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక రంగాల దాకా, డిఈఓల దాకా మా పూర్వ విద్యార్థులు ఎంతోమంది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎదిగారు. మేము ఈ 100 ఏళ్ళు ఆశ్రమం స్థాపించి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఒక సంఘంగా ఏర్పడి ఆ ఆశ్రమం యొక్క వైభవాన్ని 10 మందికి మరింత సమర్థవంతంగా తెలియజేయాలని, మలయాళ స్వాముల వారు ఉన్నప్పుడు ఆ ఆశ్రమము ఏ ప్రతిష్టతో, ఏ ఆధ్యాత్మిక శోభతో నడిచిందో అదేవిధంగా పూర్వ వైభవాన్ని సంతరించుకునే దానికి మా వంతు కృషి చేయాలని, ఆ ఆశ్రమం